ప్రజా సమస్యలకు అధిక ప్రాధాన్యతనిస్తూ వాటిని పరిష్కారానికి కృషి చేస్తున్న రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ కు మంచి స్పందన లభిస్తోంది. శుక్రవారం ఆయన కార్యాలయంలో 31వ వారం ప్రజా దర్బార్ నిర్వహించారు. జిల్లా నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో ప్రజలు ప్రజా దర్బార్ కు హాజరై తమ అర్జీలను సమర్పించారు. ఫీజు రియంబర్స్మెంట్, సీఎంఆర్ఎఫ్ కోసం దరఖాస్తులు, ఇంటి స్థలం, రేషన్ కార్డు, దివ్యాంగులు, వితంతు మరియు వృద్ధాప్య పింఛన్ల వంటి వివిధ సమస్యలపై ప్రజలు అర్జీలు అందజేశారు. అలాగే కాకినాడ రూరల్ మండలం కొవ్వాడ గ్రామానికి చెందిన నాయకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఇరిగేషన్ కాలువ గట్టుపై గోడను నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలంటే వినతి పత్రాన్ని అందజేశారు. ఈ వారం మొత్తంగా 20 అర్జీలు రాగా వాటిలో 8 అర్జీలను సంబంధిత అధికారులతో వెంటనే సంప్రదించి పరిష్కరించారు. ఈ సందర్భంగా కార్యాలయ ఇన్ఛార్జ్ మేకా లక్ష్మణమూర్తి మాట్లాడుతూ ప్రజల్లో నమ్మకం పెంచే విధంగా ప్రజా దర్బార్ను పారదర్శకంగా నిర్వహిస్తున్నామని, గత 30 వారాల్లో అనేక సమస్యలకు పరిష్కారాలు చూపించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఆనంద్ న్యూటన్, జున్నూరు బాబ్జీ, చింతపల్లి అర్జున్, నులుకుర్తి వెంకటేశ్వరరావు, పెంకే శ్రీనివాస్ బాబా, డిఆర్యూసీసీ సభ్యులు ముత్యాల అనిల్, కొండబాబు, ఐటీడీసీ నాయకులు పాలక సతీష్, దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఆ ఇల్లులన్నీ నిర్మాణం జరిగినాయి కానీ ఇప్పటివరకు ఆ గట్టు వేయకపోవడం వల్ల చాలామంది అందులో పడిపోతున్నారు. అందుచేత మేము ఏం అడుగుతున్నామంటే ఎస్టిమేషన్ వేయించండి. గవర్నమెంట్ అధికారులే వేశారు. అది ఒక 40 లక్షలు అవుతుంది. మాకు ఎంతైతే అంత గ్రాంట్ చేయితే మిగిలింది మేము ఒక 5 లక్షలు 2 లక్షలు తక్కువైనా మ్యాచింగ్ ఏదైనా తెచ్చుకునైనా చేయించుకుందాం అన్న ఉద్దేశంతో పెద్దవారిని అడగడానికి వచ్చాం. అయితే లక్ష్మణమూర్తి గారు 100% చేయించి పెడతామని మీకు నేను సార్ వచ్చినప్పుడు మళ్ళీ మీకు తెలియజేస్తాను. అప్పుడు కూడా ఒకసారి రండి అన్నారు. చాలా సంతోషంగా కరమైనటువంటి వార్త చెప్పారు. కాబట్టి ముందైతే మాత్రం మాకు హ్యాపీగా ఉంది. 100% ఈ గోడ కడకం మాత్రం సానా సతీష్ గారి ద్వారానే అవుతుందని నమ్మాం. ఆ నమ్మకం నిజం అవుతుందని చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాం. ప్రజా దర్బార్కి వచ్చి ఆ గ్రామంలో ఉన్న సమస్యని పరిష్కరించమని, ఆ కొవ్వాడ గ్రామంలో ఉన్న డ్రైన్ సంబంధించి ఒక వాల్ నిర్మించమని వారి ఎస్టిమేషన్తో సహా వచ్చారు. రాజ్యసభ సభ్యులు నిధుల ద్వారా వారికి ఉన్న నిధుల ద్వారా చేయమని అడగడం జరిగింది. తప్పకుండా ఎంపీ గారి దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరిస్తామని ఆలోచన వారు అడిగారు. తప్పకుండా మేము చూస్తామని చెప్పాం. వారందరికీ కూడా కేవలం ఇదే కాకుండా తెలుగుదేశం పార్టీలో అనేక రకాలుగా పార్టీకి వీరందరూ కూడా ఎంతో అభివృద్ధికి తోడ్పడి పార్టీ కోసం అన్నిసు శ్రమించిన వ్యక్తులు వీరందరూ కూడా సానా సతీష్ బాబు గారి ఆఫీస్కి రావడం, అనేక పార్టీకి సంబంధించిన విషయాలు కూడా వీరు నిత్యం డిస్కస్ చేస్తుంటారు. వారందరికీ కూడా మరొకసారి ఆ పెద్దలకి, పార్టీ కార్యకర్తలకి, నాయకులకి అందరికీ కూడా పార్టీ ఆఫీస్ తరఫున శుభాభినందనలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.